హాయ్, ఎలా ఉన్నారు? సాంప్రదాయ వంటలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు మంచి డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి పనికొచ్చే పోగో అటుకుల ఉప్మా చూపిద్దామని అనుకుంటున్నాను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది, ఆవిడ చేత చేయిద్దాం అనుకుంటున్నాను. పెద్దవాళ్ళు ఎట్లయినా పెద్దవాళ్ళు చేస్తే వంట చాలా బాగుంటుంది కదా, వెనకటి వాళ్ళ వంట. అందుకని ఆవిడ చేత చేయిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ బాండ్లీ పెట్టింది, స్టవ్ వెలిగించి నూనె వేసి, కొంచెం నూనె 3 స్పూన్లు వేసింది. నూనె వేసి అందులోనే తాలింపు గింజలన్నీ వేసి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి చక్కగా ఎర్రగా వేయించి, అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి అదిగో వేయిస్తోంది. అలా ఇప్పుడు వేయించిన తర్వాత మళ్ళా క్యారెట్ తరిగి ఉంచుకున్నది, క్యారెట్ తరిగి ఉంచాను. ఆ క్యారెట్ను కూడా అందులో వేసేసి చక్కగా కాసిన నీళ్ళు తల్లుతానని చెప్పింది. చూద్దాం ఎలా వేస్తుందో చూపిద్దాము. అదిగో క్యారెట్ని నీళ్ళన్నీ ఉంచేసి ముక్కల వరకు వేసేసింది. వేసేసి కొంచెం ఉప్పు, నీళ్ళు చల్లాలిట. ఒకసారి కిందకి మీదకి అన్నీ కలుపుకుంటోంది. కలుపుకొని ముక్కలు అన్నీ కలిసినాయి, తాలింపు అంతా కలిసింది. అదిగో ఉప్పు వేస్తోంది, చిటికెడ పసుపు కూడా వేసింది. మా అమ్మకి 85 years. ఈ ఉక్కకి ఎండకి చేయలేకపోతుంది, కానీ ఇది ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే వంటే కదా, చేసి చూపిస్తాను అన్నది. అదిగో కాసిన నీళ్ళు కూడా చల్లింది. ముక్కలు కడిగాం కదా, అందులో కాసిన నీళ్ళు ఉంటాయి కదా, మూత పెట్టేసేస్తే చక్కగా మగ్గిపోతాయి అని చెప్పింది. అటుకులు చూసారా, నీళ్ళు పోసి కడుగుతోంది. కడిగి అదిగో చిల్లుల బుట్టలో వేసింది. నీళ్ళు ఇంకేమన్నా ఎక్కువ ఉంటే జారిపోతాయని, నీళ్ళు ఎక్కువ ఉంటే కనుక మెత్తగా అయిపోతుందిట. అందుకని నేను కూడా అలాగే చేస్తాను, కానీ మా అమ్మ చేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అందుకని చేయమన్నాను. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్కి. మీరు కూడా రెడీ చేసుకోండి, చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి. అదిగో అటుకుల్ని ఆ ముక్కలు, ఆ పసుపు, ఉప్పు అంతా కలిసేటట్టుగా చక్కగా కిందకి మీదకి పైకి కలుపుతోంది. కలిపి ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాము. నీళ్ళు అన్నీ లేకుండా పొడి పొడిలాడేటట్టు ఉండాలి, బాగుంటుంది అట్లా అయితే కనుక అని చెబుతోంది. అదిగో చూసారా, చెప్తోంది అదే మాటలు. ఆవిడ బాగా చేస్తుంది, వంటలన్నీ బాగా చేస్తుంది, ఓపికగా చేస్తుంది. కానీ ఇప్పుడు పెద్దది అయిపోయిందిగా, ఎక్కువగా ఏమీ చేయటం లేదు. ఎప్పుడన్నా ఇంట్రెస్ట్గా ఉండి చేయమని అడిగితే చేస్తుంది. అందులో ఈ ఎండాకాలం ఆ ఏసీలో తప్పితే బయట ఉండలేకపోతుంది. ఒళ్ళంతా పేలుతుందని చెప్పి చక్కగా స్నానం చేసి పౌడర్ వేసుకుంది. ఒళ్ళంతా జాకెట్ నిండా పౌడరే, చూసారా ఇట్లా ఇందాక. అందుకని అదిగో అలా చేసేసింది. తీసి సర్వింగ్ బౌల్లోకి పెడుతోంది. ఎట్లయినా పెద్దవాళ్ళు చేసింది చాలా టేస్ట్గా ఉంటాయి కదా. మీరు కూడా చేసుకుని ఎట్లా ఉందో తిని చూసి నాకు కామెంట్ బాక్సుల్లో కామెంట్ చేయండి, బాగున్నదా బాగుండలేదా అని. చాలా బాగుంటుంది. చూసారా పొడి పొడిలాడుతూ ఎలా ఉందో. అందుకు బౌల్లో చూడటానికి సూపర్, చాలా బాగుంది. టేస్ట్ చూసాను నేను, ఒక స్పూన్తో టేస్ట్ చూశాను, చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా రెడీ చేసుకుని ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.